అందరికీ thumbnail అయితే చూసే ఉంటారు కదా. జున్ను పౌడర్తో జున్ను అయితే తయారు చేశాను. బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, పౌడర్తో ఏ విధంగా చేశానో చూడండి. ఫస్ట్ అయితే బెల్లం ఇలా మెత్తగా చేశాను. ఇలా చేసిన తర్వాత సొంటు మిరియాలు కూడా పౌడర్ చేసుకున్నాను. పౌడర్ చేసుకుని తర్వాత గిన్నె తీసుకుని ఈ ప్యాకెట్ వేసుకున్నాను. జున్ను పౌడర్ వేసుకుని తర్వాత 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు కొంచెంగా వేసుకుని ఈ పౌడర్ అందులో బాగా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఇలా ఈ విధంగా కలిసిన తర్వాత మిగిలిన పాలు కూడా వేసుకోవాలి. నేనైతే ఈ పౌడర్కి ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. ఇది మామూలు గేదె పాలు తీసుకుని తర్వాత బెల్లం కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే సొంటి మిరియాల పౌడర్ కూడా వేసుకుని కలుపుకొని తర్వాత ఈ పాలని వడకట్టుకోవాలి. సొంటి మిరియాలు డైరెక్ట్గా తినలేని వాళ్ళు తర్వాత బెల్లంలో కూడా రాళ్ళు ఉంటాయి కదా, అందుకని వడకట్టుకోవాలి. ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను వడకట్టుకుని అలా మిక్స్ చేసుకుని మంచిగా వడకట్టుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి ఒక గిన్నెకి సగానికి వచ్చేలాగా జున్ను వండుకునే గిన్నెకి సగానికి వచ్చేలాగా వాటర్ తీసుకుని అందులో నేను పాలు అయితే పెట్టేశాను. జున్ను పాలు అయితే అందులో కలిపినదంతా ఒక గిన్నెలో వేసి పెట్టి దాని మీద మూత వేసి దాని మీద మళ్ళీ మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి. బరువు పెట్టేసి ఒక అరగంట పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారు కదా, జున్ను ఈ విధంగా అయితే రెడీ అయింది. నేను 1/2 లీటర్ కంటే కొంచెం పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల బెల్లం కూడా ఎక్కువ తీసుకున్నాను, అందుకని వాటర్ వచ్చింది. అలాగా స్పూన్ పెట్టి చూసినప్పుడు జున్ను అయితే రెడీ అయిపోయింది. నేను నైట్ చేశాను, మార్నింగ్ అయితే ఈ విధంగా ప్లేట్లోకి తీసి కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జున్ను ఎప్పుడు పాలు దొరకవు కాబట్టి ఇలా పౌడర్తో చేసుకుంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జున్ను లాగానే ఉంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.